హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు బాగున్నారా? తిరుపతి వెళ్తానికి లగేజీ సర్దాను. చూడండి, అది మా చెల్లిది, నాది, ఏం తినేవి అన్నీ సర్దుకున్నాను. ఊరు వెళ్తున్నాను మా కొడుకు కోడల దగ్గరికి. పండగకి కూడా అక్కడే ఉంటానని అనుకుంటున్నాను. పండగకి కూడా అక్కడే ఉంటాను. మా బాబుకి కొంచెం తీరిక లేదన్నారు, అందుకని హవిబాబుని చూసుకోవడానికి నేను వెళ్తున్నా. ఇవేమన్నీ సరుకులు పెట్టుకెళ్తున్నాను. తైది పిండి, గోధుమ పిండి, వేరుశనగ పప్పులు, మినప్పప్పు అన్నీ తీసుకెళ్తున్నాను. మళ్ళీ నేను ఉంటాను కదా నెల రోజుల దాకా, అందుకని మొత్తం తీసుకెళ్తున్నాను. మంచినీళ్ళ బాటిల్స్ ఏమో మాకు ట్రైన్లో తాగటానికి తీసుకెళ్తున్నాను. చూసారా, అవన్నీ తీసుకెళ్ళాలి. ఎలా చేరుస్తామో తెలియదు కానీ మొత్తానికి సర్దుతున్నాను. 7 లగేజీలు చేశాను. 7 సాల్తీలు అయినాయి. ఎలా తీసుకెళ్తారో మా వారు మాత్రం. మా చెల్లెళ్ళ కొడుకు మాత్రం వస్తాడో లేదో తెలీదు. స్టేషన్కి పొద్దున్నే 10 రామన్నారు మా అమ్మాయిళ్ళు. అదిగో కాకరకాయ వేపుతున్నాను. మా అబ్బాయికి కాకరకాయ అంటే చాలా ఇష్టం. ఇక్కడ కింద చెట్టు ఉందండి మా బాల్కనీ కింద. ఆ చెట్టు 4 కాకరకాయలు కోసుకొచ్చారు మా వారు. అవి వేపుకొని తీసుకెళ్దామని వేపుతున్నాను. చాలా మొన్న 2 సార్లు చేశాను, చాలా టేస్ట్గా వచ్చింది. ఈసారి ఎలా వచ్చిద్దో చూడాలి. ఉల్లిపాయలు వేసి అవి బాగా కాకరకాయలు వేపిన తర్వాత ఉల్లిపాయలు వేసి మగ్గనిచ్చి కారం వేసి దించేయాలి. చాలా బాగుంటుంది.